అసలు యాక్చువల్గా ఆర్డర్ ఏమి ఇచ్చారంటే కట్టుకుందేమో వాళ్ళు పర్సనల్ దీనికి వాళ్ళు చేసింది ఏంటంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ ఎట్ రిషికొండ రిసార్ట్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండ్ ఇది పశ్చాత్తాపం. సో దే హ్యావ్ లైట్ టు ద పీపుల్. రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ అంటే ఉన్నదాన్ని పెచ్చులు తీసి రెనోవేషన్ అంటాం తప్ప మొత్తం కట్టేసి కొత్త బ్లాగులు క్రియేట్ చేసి దాన్ని అనం. ఒకవేళ చేస్తే ఏం చేయాలి? ఇది ఎక్కడా కూడా ఇదివరకు ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే ఇదివరకు సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చేది. 7 కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ని ఓకే మళ్ళీ అదనంగా కొండ తొలిచారు. అది ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా దాన్ని బ్యారన్ ల్యాండ్లను కట్టిన ఓల్డ్ రిసార్ట్స్. సో టూరిజం మినిస్ట్రీకి టూరిజం శాఖకి 7 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఒక్క కరెంటు బిల్లే ₹1 కోటి పైన ఉంది కట్టాల్సిన బకాయిలు. ఏదైనా సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బకాయిలు పడితే అది ఈవెన్చువల్గా గవర్నమెంట్ లాస్. సో ఇలా దానికి తోడు 453 కోట్లు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మనం అందరం చూసాం. లాస్ట్ 1 ఇయర్గా బయటకు వచ్చాం, లోపల తిరిగాం. అంటే ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని బాత్రూమ్లు పెట్టారు, ఎంత ఖరీదు పెట్టారు, ఇవన్నీ మనందరికీ తెలుస్తుంది. అంటే ఎంటైర్ ఇండియన్ పబ్లిక్కి కూడా వెళ్ళింది ఇది మేజర్లీ. ఇది ఇప్పుడు దాని మీద ఇంకా మనం ఎన్ని మాట్లాడుకొని ఇది రిషికొండ ప్యాలెస్ ఇది ఏంటంటే ప్యూర్లీ ఇట్స్ అబ్సల్యూట్ లైఫ్. వెరీ సింపుల్ ఇన్ షార్ట్ చెప్పాలంటే 164 కోట్లతోటి 2 ఫేజులు చొప్పున ఇది రీడెవలప్మెంట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ రిసార్ట్ అని స్టార్ట్ చేసి దాన్ని మొత్తం కూలగొట్టి 8.48 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసేసి అది దాంట్లో కూడా డబ్బులు చేసుకున్నారు. అది ఇంక మనం అది పట్టుకోలేము. అది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ టూరిజం ప్లేస్ చేసి ఎక్కడ మట్టి అది అమ్మేసుకున్నారు. అది సో ఇంకా అది అదొక సపరేట్ ఇది దాదాపు అది ఎంత వర్త్ ఉంటుందో నాకు తెలియదు. దాని మీద ఒక అసెస్మెంట్ జరగాలి. ఇది కాకుండా ట్రాన్స్కో, జీవీఎంసీ, హార్టికల్చరు, టూరిజము, ఫర్నిచర్ అంతా త్రూ లేపాక్షి ద్వారా బిల్ రేస్ చేయబడింది. ఎక్కడ కూడా వాళ్ళు అసలు లేపాక్షిలో ఫర్నిచర్ డిజైనింగ్ లేదు. దెన్ హౌ ద హెల్ దే కెన్ గెట్ ఇట్ టు రేజ్ ద బిల్ త్రూ లేపాక్షి. అంటే వాళ్ళు మియర్గా ఒక కాండ్యూట్లో పనిచేశారు అంతే, ఒక ఏజెన్సీ లాగా. ఇమీడియట్ కొంచెం క్వశ్చన్స్ ఉండవని ఇది ఒకటి. దీంతో ఇంటీరియర్ డెకరేషన్కి కానీ వీటికి 35 కోట్లు ఖర్చు చేశారు. 85 రకాల మొక్కలు ఇక్కడ ఏంటంటే చాలా అప్పుడు మీరంతా మనం చేసినప్పుడు అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకా కేసు ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఉంది ఇంకా. సో దాంట్లో ఫ్లోరా అండ్ ఫానా ఓకే ఇప్పుడు ఆ డ్యామేజ్ జరిగిపోయింది. ఇట్ కెనాట్ బి అండన్. దట్ ఇస్ సెపరేట్ కేసు ఆల్టుగెదర్. 7 బ్లాక్స్లో 20,000 చదరపు మీటర్లు అంటే ఒక్కొక్క బ్లాకే 40,000 40,000 స్క్వేర్ ఫీట్ ఈచ్ బ్లాక్. సో 20,000 చదరపు అడుగులు కాదు, 20,000 చదరపు మీటర్లు. సో ఈ అన్నిటిని కలిపి 9.88 ఎకరాల రిషికొండ మీద నిర్మించారు. దీన్ని సిఆర్జెడ్ రూల్స్ వైలేట్ చేశారు. అనుమతులు మించి కొండను దెబ్బేశారు. పర్యావరణం కూడా చాలా దారుణంగా దెబ్బతింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేశారు. కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇంతకుముందు పడగొట్టిన హారికా హోటల్ స్థలంలోనే మాత్రమే నిర్మించమని చెప్పారు. వాళ్ళు ఎక్స్టెండ్ చేయమని చెప్పాలి. సుప్రీంకోర్టు ఇస్ వెరీ క్లియర్. బట్ దాన్ని వైలేట్ చేశారు. గొడవ హైకోర్టుకి వెళ్ళి మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, గవర్నమెంట్ ఫండ్స్ని ఇక్కడ జరిగిన నష్టాన్ని, అతిక్రమణని, పర్యావరణంపై ప్రభావాన్ని అంచనా వేయమని ఆదించింది హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు. దీనికి ఎక్స్పర్ట్స్ బృందాలు వచ్చినాయి, విచారణ చేశారు. వైలేషన్స్, అతిక్రమణలు అన్నింటినీ ధృవీకరించారు. అండ్ ఫైనల్ తీర్పు ఇప్పుడు పెండింగ్లో ఉంది.